సగం మంది భవానీమాల సోకులకే వేస్తున్నారు. భక్తి చేసేటోళ్ళనేమో అందరూ బద్నాం చేస్తారు. ఇంకెప్పుడు మారతారో ఏంటో మనుషులు. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆదిలక్ష్మి. ఈరోజు ఓ చిన్న టాపిక్ ఏంటంటే, పెళ్ళైన తర్వాత ఒక ఆడపిల్ల పడే కష్టం చెప్తాను. కష్టం కూడా కాదులే, ఓ చిన్న టాపికే అంతే. ఏంటంటే, నుదుటన బొట్టు, కాలికి మెట్టలు, మెళ్ళో తాళి, చేతికి గాజులు, కాళ్లకు పట్టీలు, ఈ ముత్తైదుతనం. మూడు ముళ్ళ బంధాన్ని వేసుకొని కన్నవాళ్ళను కూడా కాదనుకొని పరిచయం లేని వ్యక్తితో తన ప్రయాణాన్ని కొనసాగిస్తుంది. తీరం ఎక్కడో తెలీదు, గమ్యం ఏమిటో తెలీదు. సముద్రం మీద నావ లాంటిది తన ప్రయాణం. బయటికి వెళ్ళాలన్నా, ఊరు వెళ్ళాలన్నా, ఎక్కడికన్నా వెళ్ళాలి అన్నా, కనీసం గుడికి వెళ్ళాలన్నా కూడా భర్త పర్మిషన్ తీసుకోవాలి. ఒకవేళ పర్మిషన్ తీసుకొని వెళ్ళినా బెయిల్ మీద బయటికి వెళ్ళినట్టు వెళ్ళి జైలుకి తిరిగి వచ్చినట్లు తిరిగి రావాలి. లక్షలు పోసి శిక్షలు అనుభవించే వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే అది ఆడస్త్రీ మాత్రమే అని నేను అనుకుంటున్నాను. మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.